Well, hello everyone. Welcome back. Let's have the first one. See, Indian Railways constructing world's tallest pier bridge across river Ijai in which of the following state? Yes, ఏ స్టేట్ లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారంటే ఇట్ ఈస్ మణిపూర్. లైక్ బేసిక్లీ ఎందుకు దీనిని వరల్డ్స్ టాలెస్ట్ పియర్ బ్రిడ్జ్ అన్నారు? లైక్ పియర్ బ్రిడ్జ్ అంటే ఏంటంటే ఇట్లా లైక్ సపోర్ట్ తీసుకొని దాని మీద కన్స్ట్రక్ట్ చేసేటువంటి బ్రిడ్జ్ ని పియర్ బ్రిడ్జ్ అంటారు. లైక్ దీంట్లో కూడా డిఫరెంట్ వైడ్ వెరైటీస్ ఉంటాయి. వై దిస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద వరల్డ్స్ టాలెస్ట్ పియర్ బ్రిడ్జ్ లైక్ రైల్ బ్రిడ్జ్ అని అంటే ఇప్పటి వరకు వరల్డ్ లో చూసుకుంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి రైల్ బ్రిడ్జెస్ లో దిస్ ఈస్ గోయింగ్ టు బి ద వరల్డ్స్ టాలెస్ట్ ఆఫ్ 141 మీటర్స్ హైట్. ఇప్పటి వరకు ఉన్న వాటిలో చూస్తే 139 మీటర్స్ టాల్ ఒక రైల్ బ్రిడ్జ్ ఉంది. దట్ ఈస్ ఇన్ యూరోప్ కంట్రీలో మాలా అన్నటువంటి రైల్ బ్రిడ్జ్ ఇట్ ఈస్ ఆఫ్ 139 మీటర్స్. దానిని కూడా బీట్ చేస్తూ 141 మీటర్స్తో ఈ టాలెస్ట్ పియర్ బ్రిడ్జ్ని కన్స్ట్రక్ట్ చేస్తుంది అనమాట. లైక్ మన ఇండియన్ రైల్వేస్ ఇట్ ఈస్ కన్స్ట్రక్టింగ్ అక్రాస్ రివర్ ఇజాయ్ విచ్ ఈస్ ఇన్ ద మణిపూర్ స్టేట్. లైక్ బేసిక్లీ దిస్ ఈస్ అబౌట్ టు ఫినిష్ బై మార్చ్ 2022. మార్చ్ 2022 వరకు ఫినిష్ అయిపోతుంది. దిస్ ఇస్ ద థింగ్. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్. See, who authored the book titled Full Spectrum India's Wars 1972 to 2020? Yes, who's it? It is Arjun Subramaniam. Like basically Full Spectrum book, this is the second book of him. In రాసినటువంటి first book Full Spectrum India's Wars 1947 to 1971. This was his ఫస్ట్ బుక్. ఆ ఫస్ట్ బుక్ దాని యొక్క నెక్స్ట్ వర్షనే, దాని యొక్క నెక్స్ట్ కంటిన్యూషనే దిస్ బుక్. దట్ ఈస్ దిస్ సెకండ్ బుక్ 1972 to 2020. ఈ బుక్ లో బేసిక్లీ మొత్తం ఇన్ఫర్మేషన్ దేనికి సంబంధించి అని అంటే 1947 ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు 50 years ఆఫ్ టైమ్ స్పాన్ లో మన ఇండియా వేరే కంట్రీస్ తో ఫైట్ చేసినటువంటి వార్స్, వేరే కంట్రీస్ తో యాజ్ వెల్ యాజ్ విత్ ఇన్ ఇండియా కూడా ఫైట్ చేసినటువంటి వార్స్ అవ్వచ్చు, కాన్ఫ్లిక్ట్స్, బ్యాటిల్స్, వాట్ ఎవర్ ద థింగ్ ఇట్ మైట్ బి, టోటల్ గా ఎంటైర్ దాని గురించి దట్ క్రానికల్స్ ఆర్ మెన్షన్డ్ ఇన్ దిస్ బుక్ 1947 to 1971. దిస్ ఇస్ ద ఫస్ట్ బుక్. 1972 to 2020 దట్ ఈస్ 1999 లో జరిగినటువంటి కార్గిల్ వార్ అవ్వచ్చు, లైక్ ఇప్పుడు రీసెంట్ గా జరుగుతున్నటువంటి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, మనకి చైనాకి మధ్య జరుగుతున్నటువంటి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర జరుగుతున్నటువంటి కాన్ఫ్లిక్ట్ అవ్వచ్చు, లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో జరిగేటువంటి క్రైసిస్ అవ్వచ్చు, వీటన్నిటి గురించిన డిస్కషన్ ఈ బుక్ లో హి హడ్ మెన్షన్ క్లియర్లీ. రైట్. నెక్స్ట్ వన్. See, which of the following state or UT's police has signed an memorandum of understanding with All India Institute of Ayurveda for Dhanvantari Rath? Yes, what is that police? And it is Delhi police. Like basically Dhanvantari Rath, this is the mobile unit. That is nothing but it can be carried from one place to another place. Mobile ante dan ardham ade kadandi, that can be carried from one place to another place. Like basically ఈ ధన్వంతరి రథ్ ఈ వ్యాన్ లో లైక్ పారామెడికల్ స్టాఫ్ ఉంటారు, యాజ్ వెల్ యాజ్ డాక్టర్స్ కూడా ఉంటారు. అలాంగ్ విత్ దెమ్ మెడిసిన్స్ ఉంటాయి, మెడికల్ ఎక్విప్మెంట్ కూడా ఉంటుంది, టెస్ట్ చేసి వాళ్ళకి రిజల్ట్ ఇవ్వడానికి పేషెంట్స్ కి. బేసిక్లీ ఇది ఎవరికి సంబంధించి అంటే ఇది వరకు ఢిల్లీ పోలీస్ ఢిల్లీ పోలీస్ వాళ్ళకి సంబంధించి ఆయురక్ష అన్న ఒక స్కీమ్ ని లాంచ్ చేయడం జరిగింది. దేనికోసం? ఈ ఆయురక్ష అన్నది లైక్ బేసిక్లీ ఢిల్లీ పోలీస్ పర్సనల్ వాళ్ళ యొక్క సేఫ్టీ కోసం ఆయురక్ష అన్న స్కీమ్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇప్పుడు రీసెంట్ గా ఈ ధన్వంతరి రథ్ అన్నది దేనికోసం అనంటే అలాంగ్ విత్ దోస్ ఢిల్లీ పోలీస్ వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా లైక్ మెడికల్ టెస్ట్లు కండక్ట్ చేయడానికి, వాళ్ళ హెల్త్ రెగ్యులర్ చెకప్స్ కండక్ట్ చేయడానికి ఈ ధన్వంతరి రథ్ అన్న దానిని ఢిల్లీ పోలీస్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీని ద్వారా లైక్ వాళ్ళ క్వార్టర్ ఆ రీజియన్స్ లో ఉన్నటువంటి వీళ్ళ యొక్క ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ రెగ్యులర్ విజిట్స్ జరుగుతాయి, యాజ్ వెల్ యాజ్ రెగ్యులర్ చెకప్స్ కూడా
జరుగుతాయి. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద యూజ్ ఆఫ్ దిస్ ధన్వంతరి రథ్. ధన్వంతరి అంటే లైక్ మన హిందూ మైథాలజీ, హిందూ పురాణాల ప్రకారం ధన్వంతరి అంటే ఎవరు అని అంటే హీఈస్ ద గాడ్ ఆఫ్ ఆయుర్వేద. ఆయుర్వేదాకి సంబంధించి హీఈస్ ద గాడ్. విష్ణుమూర్తి యొక్క వన్ ఆఫ్ ద అవతార్స్ ధన్వంతరి అన్నది. సో అందుకే ఆయన పేరు మీద కానీ ధన్వంతరి రథ్ అన్న దానిని మొబైల్ యూనిట్ ని లాంచ్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ మేజర్లీ మెంట్ ఫర్ ఎవరికి అని అంటే ఢిల్లీ పోలీస్ వాళ్ళ ఫ్యామిలీస్ కొరకు. క్లియర్, రైట్. నెక్స్ట్ వన్, సి which company launched the Kormo app in India to help people find jobs? Is what is that company? And it is Google. Like basically Kormo app అన్నది ఇది వరకు 2018 లో it has launched in 2 different countries. Those are Indonesia and another one is Bangladesh. బంగ్లాదేశ్ లోను ఇండోనేషియా, ఈ 2 కంట్రీస్ లో ఆల్రెడీ 2018 లో ఈ కర్మో యాప్ అన్నది గూగుల్ వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. 2019 లో మన ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది. 2019 ఇన్ ఇండియా. ఎవరి ద్వారా, ఏ ప్లాట్ఫామ్ ద్వారా లాంచ్ చేయడం జరిగింది అని అంటే ఇట్ వాస్ త్రూ ద ప్లాట్ఫామ్ జీపే, దట్ ఈస్ గూగుల్ పే పేమెంట్ సొల్యూషన్ ప్లాట్ఫామ్ ద్వారా లాంచ్ చేయడం జరిగింది 2019 లో. ఇది లాంచ్ చేసిన తర్వాత 2019 లో ఏం జరిగింది అని అంటే లైక్ జొమాటో, స్విగ్గీ, ఈ డెలివరీ యాప్స్ ఉన్నాయి కదండి, వీటి ద్వారా చాలా మందిని లైక్ రిక్రూట్ చేసుకోవడం జరిగింది. మోర్ దెన్ 2 మిలియన్ జాబ్స్ అన్నవి లభించాయి దీని ద్వారా, ఈ జీపే ద్వారా లాంచ్ చేయడం వల్ల. ఇప్పుడు 2020లో ఏం చేశారు అని అంటే కొర్మో జాబ్స్ అన్న పేరుతో దీనిని రీడిఫైన్ చేయడం జరిగింది. లైక్ మళ్ళీ అగైన్ ఇది వరకు ఉన్న కొర్మో దాన్ని కొద్దిగా హైలైట్ చేసి కొర్మో జాబ్స్ అన్న పేరుతో లాంచ్ చేయడం జరిగింది. సో దాట్ ఇప్పుడున్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్లో లైక్ ఎంట్రీ లెవెల్ జాబ్స్ అవ్వచ్చు, లేదు అని అంటే అసలు ఎక్కడెక్కడ జాబ్ వేకెన్సీస్ ఉన్నాయి అండ్ సివిస్ క్రియేట్ చేసుకోవడం, కరికులం క్రియేట్ చేసుకోవడం, ఇవన్నీ కూడా ఈ కొర్మో జాబ్స్ ద్వారా లభిస్తాయి. క్లియర్, ఆల్ ఓవర్ ద ఇండియా. క్లియర్, రైట్. నెక్స్ట్ వన్, see what is the India's rank on the Digital Quality of Life Index 2020 prepared by Surfshark? Yes, what is that? And it is our India's rank is 57th. Like basically Digital Quality of Life Index, this is given by Surfshark. ఇది ఆన్లైన్ బేస్డ్ మానిటరింగ్ సిస్టమ్. డిజిటల్ క్వాలిటీకి సంబంధించి ఇట్ గివ్స్ ద యాన్యువల్ రిపోర్ట్. లైక్ అవుట్ ఆఫ్ ఈ 85 కంట్రీస్ అవర్ ఇండియా ర్యాంక్ 57th. టోటల్ గా ఆల్ ఓవర్ ద వరల్డ్ 85 కంట్రీస్ లో ఉన్నటువంటి డిజిటల్ క్వాలిటీని మానిటర్ చేస్తే మన ఇండియా అనేది 57th ప్లేస్ లో ఉంది. లైక్ దిస్ 57 ఇండికేట్స్ వాట్ వీఆర్ ఇన్ ద వర్స్ట్ పొజిషన్ అని చెప్పుకోవచ్చు. ఈ డిజిటల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్ ఇది దేనికి సంబంధించి అంటే ఇంటర్నెట్ క్వాలిటీ, ఎంత క్వాలిటేటివ్ గా ఇంటర్నెట్ లభిస్తుంది అన్న దానిని బేస్ చేసుకొని లైక్ 5 పారామీటర్స్ ఉంటాయి. లైక్ ఆ 5 పారామీటర్స్ లో ఇంటర్నెట్ అఫోర్డబిలిటీ అంటే పీపుల్ అందరికీ కూడా వాళ్ళు ఎఫోర్డ్ చేసుకోగలిగేలాగా ఇంటర్నెట్ లభిస్తుందా లేదా, సెక్యూర్ గా లభిస్తుందా, వాళ్ళ యొక్క ప్రైవసీకి లైక్ సెక్యూరిటీకి ఏమన్నా లైక్ ఏమైనా థ్రెట్ ఉందా, వీటన్నిటిని బేస్ చేసుకొని 5 పారామీటర్స్ ని బేస్ చేసుకొని డిజిటల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్ ని ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి డెన్మార్క్ ఈజ్ ద కంట్రీ దట్ టాప్ ఇన్ ద దిస్ డిజిటల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్. వీఆర్ ఇన్ ద వర్స్ట్ పొజిషన్ అని చెప్పుకోవచ్చు. 85 కంట్రీస్ లో 57th ర్యాంక్ అంటే లాస్ట్ నుంచి లైక్ వీఆర్ ఇన్ ద మిడిల్ కూడా కాదు, లో యావరేజ్ అనే చెప్పుకోవాలి. క్లియర్, రైట్. నెక్స్ట్ వన్, సి which city won the cleanest city title awards for cities with a population below 1 to 10 lakh in Swachh Sarvekshan Awards 2020? Yes, what is that city? And it is Ambikapur. Like basically ఈ Swachh Sarvekshan Awards, ఈ Swachh Sarvekshan Awards, these are presented annually like since 2015 ఇవ్వడం జరుగుతుంది. This is the 5th edition and 2021 లో 6th edition జరగబోతుంది. అండ్ ఫర్ దాట్ సర్టెన్ అమెండ్మెంట్స్, దానికి సంబంధించి కొన్ని యాడ్ ఆన్స్, కొన్ని అమెండ్మెంట్స్ చేయడం కూడా జరిగింది.
లైక్ ఈ ఇయర్ 5th ఎడిషన్ కి సంబంధించి దీస్ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ ఆర్ గివెన్ లైక్ అండర్ స్వచ్ఛ భారత్ మిషన్. ఈ స్వచ్ఛ భారత్ మిషన్ కింద స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ యాన్యువల్లీ ఇస్తారనమాట. లైక్ బేసిక్లీ ఇండియాలో ఉన్నటువంటి సిటీస్ అన్నిటినీ కన్సిడర్ చేసి వాటి యొక్క క్లెన్లీనెస్, శానిటేషన్ లెవెల్స్ ని పెంచాలి అన్న ఉద్దేశంతో యాన్యువల్ ఇయర్లీ బేసిస్ ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ ని ప్రెజెంట్ చేయడం జరుగుతుంది. లైక్ దిస్ ఈజ్ గివెన్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. హూ ఇస్ ద యూనియన్ మినిస్టర్ ఫర్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్? ఇట్ ఈస్ హర్దీప్ సింగ్ పురి గారు. లైక్ see 1 to 10 lakhs, below 10 lakhs, if you consider below 10 lakhs, it is the Ambikapur city which is in Chhattisgarh. This state topped like ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ లో. లైక్ ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ బేసిక్లీ ఇది వరకు ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది, కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ఈ కరోనా సిచ్యువేషన్ వల్ల కొద్దిగా పోస్ట్ పోన్ అవ్వడం జరిగింది. ఇఫ్ యూ కన్సిడర్ అదర్ థింగ్స్ లైక్ మోర్ దాన్ 10 lakh పాపులేషన్, మోర్ దాన్ 10 lakh పాపులేషన్ ఉన్న కంట్రీ సిటీస్ లో ఏ సిటీ టాప్ చేసింది అని అంటే ఇట్ ఈస్ ఇండోర్ విచ్ ఇస్ ఇన్ మధ్యప్రదేశ్. దిస్ సిటీ టాప్డ్ ఇన్ the list under the category of more than 10 lakh population. If you consider other options less than 1 lakh population విషయానికి వస్తే it is Karat city which is in Maharashtra state. This state was topped in this list. If you consider other options like less than 100 urban local bodies are nothing but municipalities. లెస్ దెన్ 100 అర్బన్ లోకల్ బాడీస్ ఆ కేటగిరీకి సంబంధించి ఇట్ ఈస్ ఛత్తీస్గఢ్ దట్ టాప్డ్ దిస్ లిస్ట్. లెస్ దెన్ 100 అర్బన్ లోకల్ బాడీస్. అదే మోర్ దాన్ 100 గ్రేటర్ దాన్ 100 అర్బన్ లోకల్ బాడీస్ ఆ విషయానికి వస్తే ఇట్ ఈస్ జార్ఖండ్ దట్ టాప్ ద లిస్ట్. ఇండోర్ అన్నది దిస్ ఈస్ ద 4th consecutive year which for the fourth time also this Indore has won as the cleanest city. Clear? These are the Swachh Sarvekshan awards. Clear kadandi? Right. Next one. Right. See, which among the following will be the official sponsor of Indian team for Tokyo Olympics? Yes, what is that? And it is Inox Group. Like basically Tokyo Olympics అనేవి 2020 లోనే జరగాల్సింది, కాకపోతే కరోనా వైరస్ వల్ల లైక్ ఇప్పుడున్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్ లో పాసిబిలిటీ కాదు కాబట్టి దానిని పోస్ట్ పోన్ చేసి 2021 కి రీస్కెడ్యూల్ చేయడం జరిగింది. లైక్ ఫ్రమ్ జూలై 23rd టు ఆగస్ట్ 8th వరకు ఈ టోక్యో ఒలింపిక్స్ అన్నవి జరగబోతున్నాయి ఇన్ 2021. లైక్ వేర్ దే ఆర్ గోయింగ్ టు బి హెల్డ్? దే ఆర్ గోయింగ్ టు బి హెల్డ్ ఇన్ టోక్యో. లైక్ బేసిక్లీ దీనికి సంబంధించి మన ఇండియాకి అఫీషియల్ స్పాన్సర్, మన ఇండియా టీమ్ కి సంబంధించి అఫీషియల్ స్పాన్సర్ ఏది అని అంటే ఇట్ ఈస్ ఐనాక్స్ గ్రూప్. లైక్ బేసిక్లీ ఐనాక్స్ అంటే మనందరికీ తెలుసు, లైక్ అపార్ట్ ఫ్రమ్ ఎంటర్టైన్మెంట్, మల్టీప్లెక్స్ ఇవి మాత్రమే కాకుండా దే హ్యావ్ అదర్ బిజినెస్ యాక్టివిటీస్ ఆల్సో లైక్ మెడిసిన్ డెవలప్మెంట్, గ్యాస్ ఏజెన్సీ, గ్యాస్ ప్రొడక్షన్, ఇట్లాంటి బిజినెసెస్ కూడా వీళ్ళకి ఉన్నాయి. సో లైక్ నాట్ ఓన్లీ దిస్ ఈజ్ నాట్ ద ఫస్ట్ టైం దే ఆర్ స్పాన్సరింగ్ అవర్ ఇండియన్ టీమ్. ఇది వరకు కూడా అపార్ట్ ఫ్రమ్ not only for cricket but also for different kinds of sports, బ్యాడ్మింటన్ అవ్వచ్చు, హాకీ, ఫుట్బాల్, ఇట్లాంటి డిఫరెంట్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ కి వీళ్ళు ఇది వరకు స్పాన్సర్ చేయడం జరిగింది. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్. సి, నేమ్ ద డ్వార్ఫ్ ప్లానెట్ విచ్ హ్యాస్ ద స్టేటస్ ఆఫ్ అన్ ఓషన్ వరల్డ్ బై ద రీసెర్చర్స్. ఇస్ వాట్ ఈస్ దట్ అండ్ ఇట్ ఈస్ సిరస్. లైక్ బేసిక్లీ ఈ సిరస్ అన్నది వై దీస్ సైంటిస్ట్ నాసా యొక్క డాన్ అన్నటువంటి ఈ ప్రాజెక్ట్ ద్వారా దీనిని కనుక్కోవడం జరిగింది. ఈ సిరస్ అన్న డ్వార్ఫ్ ప్లానెట్ అని ఎందుకు అన్నామనంటే లైక్ బేసిక్లీ ఇదివరకు కూడా వీ హ్యావ్ ఫౌండ్, అవర్ సైంటిస్ట్ హ్యావ్ ఫౌండ్ సమ్ డ్వార్ఫ్ ప్లానెట్స్ లైక్ ప్లూటో. ఇఫ్ యూ కన్సిడర్ ప్లూటో ఈజ్ వన్ అమాంగ్ దెమ్. దిస్ ఈస్ ద డ్వార్ఫ్ ప్లానెట్. అంటే లైక్ ఈ ప్లూటోకి ఇప్పుడు లైక్ ఐడెంటిఫై చేసినటువంటి సిరస్ ప్లానెట్ కి డిఫరెన్స్ ఏంటి అని అంటే విత్ ఇన్ ద సోలార్ సిస్టమ్
ఈ ఇన్సైడ్ ద సోలార్ సిస్టమ్ ది సీరస్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది ఇన్సైడ్ ద సోలార్ సిస్టమ్. కాకపోతే ఈ ప్లూటో అన్నది అవుట్ సైడ్ లైక్ సోలార్ సిస్టమ్ కి అవుట్ సైడ్ ఎక్స్టర్నల్ గా వీటిని కనుక్కోవడం జరిగింది. బట్ ఈ సీరస్ అనేది దిస్ ఇస్ విత్ ఇన్ ద సోలార్ సిస్టమ్. అండ్ ఈ నాసా వాళ్ళు కనుక్కున్న ఇంకొక విషయం ఏంటి అని అంటే లైక్ వాల్కానిక్ ఎరప్షన్స్ జరిగినప్పుడు మన ఎర్త్ మీద కూడా ఎప్పుడైనా వాల్కానిక్ ఎరప్షన్స్ జరిగినప్పుడు లైక్ మాల్టన్ రాక్ మెటీరియల్ అంటే ఎర్త్ లోపల ఉన్న లైక్ ఎక్కువ ప్రెషర్ కి టెంపరేచర్ కి లోపల ఉన్నటువంటి రాక్స్ మెల్ట్ అయిపోయి ఆ రాక్ మెటీరియల్ బయటకి లావా లాగా వస్తుంది. దట్ ఈస్ వాల్కానిక్ ఎరప్షన్. అది ఎర్త్ మీద జరిగినప్పుడు మన ప్లానెట్ మీద జరిగినప్పుడు. కానీ ఇక్కడ ఈ సీరస్ ప్లానెట్ లో వాల్కానిక్ ఎరప్షన్స్ జరిగినప్పుడు అక్కడ లైక్ సాల్ట్ వాటర్ ని కనుక్కోవడం జరిగింది. సో అక్కడ వాల్కానిక్ ఎరప్షన్స్ జరిగినప్పుడు క్రయోస్ వస్తాయట. లైక్ క్రయోస్ ఆర్ నథింగ్ బట్ ఐస్ ముక్కలు, ఐస్ వాటర్, ఐస్ అలాంగ్ విత్ మడ్. అప్పుడప్పుడు మట్టి కూడా వస్తుందట వాల్కానిక్ ఎరప్షన్స్. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద థింగ్. ఈ ప్లానెట్ ఈ డ్వార్ఫ్ ప్లానెట్ కింద బినీత్ దట్ ప్లానెట్ సాల్ట్ వాటర్ కూడా ఉన్నాయి అని కనుక్కోవడం జరిగింది. అందుకే ఓషన్ వరల్డ్ అన్న స్టేటస్ ని ఇవ్వడం జరిగింది. సాల్ట్ వాటర్ కనుగొన్నారు కాబట్టి దానికి ఓషన్ వరల్డ్ స్టేటస్ ఇవ్వడం జరిగింది. డ్వార్ఫ్ ప్లానెట్ ఎందుకన్నారంటే ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ విత్ ఇన్ ద సోలార్ సిస్టమ్. క్లియర్? ఆస్ట్రాయిడ్ బెల్ట్ లో ఈ ప్లానెట్ ని కనుక్కోవడం జరిగింది. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్. See, who launched the Swadeshi Microprocessor Challenge to provide further impetus to the strong ecosystem of startup innovation and research in the country? Yes, who is it? It is Ravi Shankar Prasad garu. Ravi Shankar Prasad, he is the Union Minister for Electronics and IT. He is the Union Minister for Electronics and IT. Like basically, ఈ స్వదేశీ మైక్రో ప్రాసెసర్ ఛాలెంజ్ అన్నది ఇది ఎవరికి సంబంధించి అని అంటే లైక్ ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు లాంచ్ చేసినటువంటి ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ దీనికి ఊతం ఇవ్వడం కోసం లైక్ దీనిని ఎంకరేజ్ చేస్తూ మన ఇండియాలో లైక్ ఇంపోర్ట్స్ మీద డిపెండెన్సీ తగ్గించుకోవడం కోసం, ఎక్స్పోర్ట్స్ ని ఎన్హాన్స్ చేయడం కోసం మన ఇండియాలో రాబోయేటువంటి నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్స్ రాబోయే తరాలకి సంబంధించి ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ యాజ్ వెల్ యాజ్ బిజినెస్ యాక్టివిటీస్ కి సంబంధించి అది స్టార్ట్అప్ అవ్వచ్చు, స్టార్ట్అప్ అయినా ఏదైనా బిజినెస్ అయినా ఇండస్ట్రియల్ యాక్టివిటీ అయినా వీటికి సంబంధించి ఎటువంటి ఇన్నోవేషన్ అయినా రీసెర్చ్ అయినా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంకరేజ్ చేస్తుంది. లైక్ ప్రొవైడింగ్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ టు దెమ్. సపోజ్ ఇప్పుడు స్టార్ట్అప్ అనుకోండి, వాళ్ళు పెట్టేటువంటి కంపెనీకి ఎటువంటి ఫినాన్షియల్ అసిస్టెన్స్ కావాలన్నా కూడా దే కెన్ ప్రొవైడ్ లైక్ దట్. సో దీని ద్వారా లైక్ వాళ్ళ యొక్క ఇన్నోవేషన్ ని, రీసెర్చ్ ని ఈ స్వదేశీ మైక్రో ప్రాసెస్ ఛాలెంజ్ ద్వారా వాళ్ళు ప్రొవైడ్ చేయొచ్చు. దీని ద్వారా 100 సెమీఫైనలిస్ట్ ని సెలెక్ట్ చేస్తారు. లైక్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 100 సెమీఫైనలిస్ట్ ని సెలెక్ట్ చేసి వాళ్ళని నెక్స్ట్ ఫర్దర్ రీసెర్చ్ కండక్ట్ చేయడానికి వాళ్ళకి ఫినాన్షియల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తుంది అప్ టు 1 crore. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్. సి, విచ్ యూనివర్సిటీ వన్ the MACA, that is Maulana Abul Kalam Azad trophy for the overall top performing university in inter-university tournaments? Yes, what is that university? And it is Punjab University, which is in Chandigarh. Like basically Maulana Abul Kalam Azad trophies annave like chala years, like since many years these trophies, this Maulana Abul Kalam Azad trophies are giving. ఈ ట్రోఫీ అన్నది ఎవరికి ఇస్తారు అని అంటే లైక్ యూనివర్సిటీ లెవెల్లో ఆ పర్టికులర్ ఇయర్ కి సంబంధించి ఆ ఇయర్ కి సంబంధించి ఆల్ ఓవర్ స్పోర్ట్స్ లో ఆల్ ఓవర్ రికార్డ్ ని కన్సిడర్ చేసి ఈ ట్రోఫీస్ ని ప్రెజెంట్ చేయడం జరుగుతుంది. లైక్ 2018-19 ఆ ఇయర్ కి సంబంధించి ఆల్ రౌండ్ స్పోర్ట్ యాక్టివిటీస్ కి సంబంధించి ఇట్ ఈస్ పంజాబ్ యూనివర్సిటీ దట్ టాప్డ్ అండ్ దట్ గాట్ దిస్ trophy. Like in the second position it is Guru Nanak Dev University. Guru Nanak Dev University, like ఇప్పటి వరకు ఉన్నటువంటి యూనివర్సిటీస్ లో Guru Nanak Dev University maximum number of times ట్రోఫీని గెలుచుకుంది. లైక్
23 times Guru Nanak Dev University trophy గెలుచుకోవడం జరిగింది. But this year it has stood in the second position. Like after that, in the third position, it is Patiala University. In the fourth position, it is Kurukshetra University. Clear kadandi? Right. Next one. See. Which of the following bank has launched its green deposit program for corporate clients? Yes, what is that bank? And it is HSBC. Like basically, where are its headquarters located? Those are located at London, UK. HSBC, that is Hong Kong and Shanghai Banking Corporation. Like basically, ఈ గ్రీన్ డిపాజిట్ ప్రోగ్రామ్, ఈ జీడిపి అన్నది ఏంటి అని అంటే, గ్రీన్ డిపాజిట్ ప్రోగ్రామ్ లైక్ బేసిక్లీ ఈ కార్పొరేట్ క్లయింట్స్ ఎవరైతే ఉంటారో, ఈ హెచ్ఎస్బిసికి సంబంధించి ఉన్నటువంటి కార్పొరేట్ క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో, లైక్ వాళ్ళు డిపాజిట్ చేస్తారు కదండి అమౌంట్, వాళ్ళు డిపాజిట్ చేసే ముందు ఈ జీడిపి ఈ ఇనిషియేటివ్ కింద ఎవరైతే వాళ్ళ అమౌంట్ ని డిపాజిట్ చేస్తారో, లైక్ బేసిక్లీ మనం అయినా కూడా నార్మల్ సేవింగ్స్ అకౌంట్ వాళ్ళు డిపాజిట్ చేస్తే యాన్యువల్లీ ఇంట్రెస్ట్ రేట్ చాలా తక్కువ ఉంటుంది. కాకపోతే ఈ జీడిపి ఈ ప్రోగ్రామ్ కింద ఎవరైతే డిపాజిట్ చేస్తారో వాళ్ళకి యాన్యువల్ ఇయర్లీ బేసిస్ లో ఇంట్రెస్ట్ రేట్ అన్నది ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి ముందే చెప్తారు, లైక్ మీకు ఇయర్లీ ఇంత ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది, ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ముందే ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు అగ్రి అయితేనే ఈ డిపాజిట్ ఈ ప్రోగ్రామ్ ఈ జీడిపి కింద డిపాజిట్స్ యాక్సెప్ట్ చేస్తుంది. లైక్ షాంఘై ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంటుంది, వన్ ఆఫ్ ద థింగ్స్. ఇంకొకటి ఏంటి అని అంటే, లైక్ ఈ గ్రీన్ డిపాజిట్ స్కీమ్ కింద లైక్ గ్రీన్ ఇనిషియేటివ్స్, లైక్ పొల్యూషన్ ని తగ్గించడానికి, లైక్ రెన్యూబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీని యూజ్ చేయడానికి, లైక్ డిఫరెంట్ యాక్టివిటీస్ లో వీటిలన్నిటిని యూజ్ చేయడానికి ఈ బ్యాంక్ అన్నది ఈ అమౌంట్ ని యూజ్ చేస్తుంది. సో ఎవరైతే డిపాజిట్ చేస్తారో వాళ్ళకి క్వార్టర్లీ బేసిస్ లో రిపోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. సో దట్ దే కుడ్ నో వాళ్ళ డిపాజిట్స్ అన్నవి దేనికి ఏ యాక్టివిటీస్ కి యూజ్ చేస్తున్నారు అండ్ వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్ రేట్ దే ఆర్ గోయింగ్ టు గెట్. ఇదంతా కూడా క్వార్టర్లీ బేసిస్ లో సబ్మిట్ చేస్తుంది. దిస్ ఈస్ ద ఇనిషియేటివ్ ఆఫ్ హెచ్ఎస్బిసి. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్. See, which state has signed memorandum of understanding with Reliance Retail and Alana Group to help members of women self-help groups market their products? Yes, what is that state? And it is Andhra Pradesh. Like under YSR Cheyuta scheme, ఈ వైఎస్ఆర్ చేయూత స్కీమ్ ద్వారానే ఈ విమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ ని మార్కెట్ చేసుకోవడానికి అలన్నా గ్రూప్ వాళ్ళతో కలిసి, లైక్ రిలయన్స్ రిటైల్ అండ్ అలన్నా గ్రూప్ వీళ్ళతో కలిసి ఆంధ్రప్రదేశ్ అన్నది ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ సైన్ చేయడం జరిగింది. ఈ ఎంఓయూ ప్రకారం ఏంటి అని అంటే, లైక్ బేసిక్లీ ఇప్పటి వరకు మార్కెట్స్ అండ్ ఈ ఫార్మింగ్ యాక్టివిటీస్ అంటే మనకు గుర్తొచ్చేది ఇమీడియట్ గా మేల్ మెంబర్స్. అలా కాకుండా విమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లైక్ విలేజ్ లెవెల్లో, రూరల్ లెవెల్లో, లైక్ డ్వాక్రా ఇట్లాంటి విమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలి అన్న ఉద్దేశంతో వైఎస్ఆర్ చేయూత స్కీమ్ కింద వీళ్ళని ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో దిస్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ హ్యాస్ సైన్. దీని ద్వారా ఏంటి అని అంటే, విమెన్ ఫార్మర్స్ ప్రొడ్యూస్ చేసేటువంటి ఫ్రూట్స్ అవ్వచ్చు, వెజిటేబుల్స్ అవ్వచ్చు, లేదంటే వాళ్ళు లోకల్ గా తయారు చేసేటువంటి ఏ మ్యానుఫ్యాక్చర్డ్ ఐటమ్ అయినా కూడా ఈ రిలయన్స్ రీటైల్ అవుట్లెట్స్ ద్వారా డైరెక్ట్లీ, లైక్ విమెన్, నేనే ఒక మెంబర్ అనుకోండి, విమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లో నేనే ఒక మెంబర్ అయితే ఐఎమ్ అ ఫార్మర్, విమెన్ ఫార్మర్, నేను ప్రొడ్యూస్ చేసేటువంటి కల్టివేటెడ్ క్రాప్ లైక్ అంజీర్ ఫ్రూట్స్ ని కల్టివేట్ చేస్తున్నాను అనుకోండి. ఈ అంజీర్ ఫ్రూట్స్ ని డైరెక్ట్లీ నేను రిలయన్స్ వాళ్ళకి సప్లై చేయొచ్చు. సో దట్ నో మిడిల్ మెన్ ఎవరు కూడా ఉండరు, ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ మెయింటైన్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ విమెన్ ని కూడా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది దీని ద్వారా. దట్ ఈస్ ద థింగ్. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్. See, name the South African cricketer who inducted into ICC Hall of Fame recently. Who is it? And it is Jacques Kallis. Like he was the South African cricketer. He got inducted into this ICC Hall of Fame. Like basically, along with him, one more person who got inducted into this Hall of Fame, that is Pakistani cricketer. It is Zaheer
Abbas. He has inducted. He also got this Hall of Fame recently. Like these two persons are the all round cricketers, all round batsmen. Like basically they have played many matches because of their స్పోర్టింగ్ రికార్డ్. దానిని బేస్ చేసుకొని ఈ హాల్ ఆఫ్ ఫేమ్ ని ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఇది వరకు కూడా చూస్తే ఈ హాల్ ఆఫ్ ఫేమ్ కి సంబంధించి లైక్ లాట్ ఆఫ్ ఇండియన్ క్రికెటర్స్ వర్ దేర్, లైక్ అనిల్ కుంబ్లే, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, ఇట్లా చాలా మెంబర్స్ కి ఇది వరకు హాల్ ఆఫ్ ఫేమ్ లో దే గాట్ దేర్ పొజిషన్. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్. See, the Ministry of External Affairs in partnership with the Ministry of Foreign Affairs of which country is going to organize the 6th round table of Asian India Network of Think Tanks, that is AINTT, Asian India Network of Think Tanks. Yes, what is that country? And it is Thailand. What is the capital and currency of Thailand? It is Bangkok, and the currency is Thai baht. These are the capital and currency of Thailand. Basically Asian అంటే ఏంటంటే Asian stands for Association of South East Asian Nations. దీనిలో టోటల్ గా 10 member countries ఉంటాయి. ఇండియా ఈజ్ నాట్ వన్ అమాంగ్ దీస్ 10 member countries, we all know that. కాకపోతే ఈ ఏఐఎన్టిటి అన్నది 2009 లో ఫామ్ అవ్వడం జరిగింది. అలాంగ్ విత్ ఇండియా ఏఐఎన్టిటి అన్నది 2012 లో ఫర్ ద ఫస్ట్ టైం ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఏఐఎన్టిటి ఇప్పుడు రీసెంట్ గా కండక్ట్ చేసినటువంటి 6th రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. దీని యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే పోస్ట్ పాండమిక్ సిచ్యువేషన్స్ లో మన యొక్క లైక్ ఎకానమీని బూస్టప్ చేసుకోవాలి అని అంటే మనం తీసుకోవాల్సినటువంటి నెసెసరీ మెజర్స్ ఏంటి, దానికి సంబంధించి దే హ్యాడ్ దిస్ మీటింగ్. దానికి సంబంధించి ఈ ఏషియన్ మెంబర్ కంట్రీస్ అలాంగ్ విత్ ఇండియా, ఈ ఏషియన్ మెంబర్ కంట్రీస్ కూడా కోఆపరేట్ చేయాలి, పరస్పర కోఆపరేషన్ ఉండాలి అన్న ఉద్దేశంతోనే ఈ మీటింగ్ ని కండక్ట్ చేయడం జరిగింది. ఇట్ వాస్ చైర్డ్ బై థాయిలాండ్. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్. సి, which state's police has launched Ek Sankalp Buzrugon Ke Naam campaign that proves to be boon for senior citizens amid corona pandemic? Yes, what is that state? And it is Madhya Pradesh. Like Madhya Pradesh ki sambandhinchi it is Ek Sankalp Buzrugon Ke Naam. Ek Sankalp, oka sankalpam. Buzrug ante evarandi? It is Buzrug literal meaning is senior citizens. Buzrug literal meaning వచ్చేసి సీనియర్ సిటిజన్స్. బుజ్రుగోంకే నామ్, లైక్ ఈ మధ్యప్రదేశ్ స్టేట్ రీజియన్ లో ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫుడ్ దగ్గర నుంచి మెడిసిన్ వరకు అన్ని సప్లై చేయడానికి అన్ని విధాలు లైక్ ఒక ఫ్యామిలీ లాగా చూసుకోవాలి అన్న ఉద్దేశంతో, ఫ్యామిలీ లాగా ట్రీట్ చేయాలి అన్న ఉద్దేశంతో మధ్యప్రదేశ్ స్టేట్ పోలీస్ వాళ్ళకి అండర్ మధ్యప్రదేశ్ స్టేట్ పోలీస్ దిస్ ఏక్ సంకల్ప బుజ్రుగోంకే నామ్ అన్నటువంటి స్కీమ్ ని లాంచ్ చేయడం జరిగింది. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్. సి, on which date International Day for the Remembrance of the Slave Trade and its Abolition observed annually? Yes, when it is observed annually, and it is on August 23rd. Like see, abolition of the slave trade. ఈ స్లేవ్ ట్రేడ్ అన్నది సిన్స్ వెన్ అంటే లైక్ 1791 లో జరిగినటువంటి 1791 లో ఆగస్ట్ 22 మిడ్ నైట్ ఈ ఫ్రెంచ్ కాలనీస్ కి సంబంధించి ఈ వీళ్ళందరూ ఏం చేశారు అని అంటే, ఇది వరకు స్లేవ్స్ ఉండేవారు, ఎస్పెషల్లీ ఈ స్లేవ్స్ కూడా లైక్ దే పొసెస్డ్ ఇన్ అరౌండ్ ద వరల్డ్. గ్లోబల్ లెవెల్లో ప్రతి కంట్రీలో కూడా ఈ స్లేవరీ సిస్టమ్ అనేది ఉండేది. కాకపోతే మేజర్గా ఈ స్లేవ్స్ అన్న వాళ్ళని ఎక్స్పోర్ట్ కూడా చేసేవారు ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి స్లేవ్స్ని. లైక్ వీళ్ళల్లో మెజారిటీ ఎవరు ఉండేవారు అని అంటే ఆఫ్రికన్ కంట్రీస్కి సంబంధించిన పీపుల్ ఎక్కువగా స్లేవ్స్గా ఉండేవారు. వాళ్ళని ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుండేది. సో వీటిని అడ్డుకోవడం కోసం ఫ్రెంచ్లో వీళ్ళు ఏం చేశారు అని అంటే ఆగస్ట్ 22 మిడ్ నైట్న దే హ్యావ్ కేమ్ ఇన్ టు ద స్ట్రీట్స్, చాలా భారీ మొత్తంలో ప్రొటెస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత దే హ్యాడ్
దిస్ స్లేవ్ సిస్టమ్ అనేది అబాలిష్ అవ్వడం జరిగింది. సో అప్పటి నుంచి ఆగస్ట్ 23rd ఈ స్లేవ్ అబాలిషన్ సిస్టమ్ డేని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. నాట్ ఓన్లీ దాట్, లైక్ మనం కన్సిడర్ చేస్తే లైక్ యూకే అవ్వచ్చు, యుఎస్ అవ్వచ్చు, ఇట్లాంటి కంట్రీస్ లో కూడా ఈ స్లేవ్ సిస్టమ్ ని అబాలిష్ చేయడానికి 20 years కంటే ఎక్కువగా టైం పట్టింది. ఇట్ వాజ్ ఆర్గనైజ్డ్ బై యునెస్కో. వేర్ ఆర్ ఇట్స్ హెడ్ క్వార్టర్స్ లొకేటెడ్ అండి? యునెస్కో, దోస్ ఆర్ లొకేటెడ్ అట్ ప్యారిస్, ఫ్రాన్స్. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్, see, India's longest passenger ropeway over the Vich River has inaugurated in Assam's Guwahati city by State Finance Minister Dr. Himanta Biswa Sharma. Yes, what is that river? And it is River Brahmaputra, which is in Guwahati, Assam. Like basically ఈ ropeway, like ropeway అని అంటే మనకు తెలుసు కదండి, ఇట్లా ropes ద్వారా లైక్ ఒక క్యాబిన్ లో ప్యాసింజర్స్ ని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి తీసుకొని ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. లైక్ దిస్ ఈజ్ నథింగ్ బట్ 1.8 kilometers డిస్టెన్స్ ని కవర్ చేస్తుంది. దట్ టు ఇట్ రెడ్యూసెస్ ఇట్స్ టైమ్ పీరియడ్ టు 8 minutes. లైక్ ఇది వరకు ఈ రోప్ వే లేకముందు ఈ గౌహతి క్యాపిటల్ సిటీ నుంచి నార్త్ అస్సాం కి వెళ్ళాలి అని అంటే, రీచ్ అవ్వాలి అని అంటే 1.8 kilometers ఈ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి అని అంటే లైక్ ఫెరీ ద్వారా అయితే 1/2 hour పట్టేది. అపార్ట్ ఫ్రమ్ ఫెరీ, ల్యాండ్ రూట్ అయితే మోర్ దాన్ 1 hour కంటే ఎక్కువగా పట్టేది. సో ఆ టైంని మొత్తం 8 minutes కి రెడ్యూస్ చేసి 1.8 kilometers విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ 8 minutes దే కెన్ ట్రావెల్. ఈ దిస్ ఈజ్ టూ కేబుల్ రోప్స్ ఉన్నాయి. త్రూ దిస్ 2 cabins ఉంటాయి. ఈచ్ క్యాబిన్ లో 30 members అలాంగ్ విత్ 1 driver. టోటల్ గా దీని కెపాసిటీ వచ్చేసి 30 passengers. దే కెన్ ట్రావెల్ ఫ్రమ్ క్యాపిటల్ సిటీ గౌహతి టు నార్త్ అస్సాం. దిస్ ఈస్ ద లాంగెస్ట్ రోప్ వే, 1.8 kilometers. లైక్ నాట్ ఓన్లీ దిస్, డిఫరెంట్ రోప్ వేస్ కూడా ఉన్నాయి. కాకపోతే ఆన్ ద రివర్ దిస్ ఇస్ ద లాంగెస్ట్ వే. మధ్యలో కూడా లైక్ శివుని టెంపుల్ కూడా ఉంటుంది. సో దట్ ఇట్ ప్రమోట్స్ నాట్ ఓన్లీ ట్రావెలింగ్ ఫెసిలిటీ బట్ ఆల్సో ఇట్ ప్రమోట్స్ టూరిజం యాక్టివిటీస్ కూడా. లైక్ ఈ రోప్వే ద్వారా వెళ్తున్నప్పుడు కిందటువంటి ఈ సినిక్ బ్యూటీ, దిస్ సినిక్ బ్యూటీ వుడ్ బి మోర్, సో దట్ టూరిజం కూడా ప్రమోట్ చేసినట్టు అవుతుంది. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్, సి, name the app which was launched by Tata Group to combine the company's consumer services into a single platform. Yes, what is that app? And it is Super App. Like basically Super App, like example, it resembles Amazon, Reliance, ఇట్లాంటివి ఈ యాప్స్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఈ యాప్స్ ద్వారా లైక్ డిఫరెంట్ అమెజాన్ ద్వారా మనం చూస్తే లైక్ వీ కెన్ పే అవర్ యూటిలిటీ బిల్స్, వీ కెన్ do our shopping, we can order groceries, we can order food. So like that, under one roof, under one umbrella, మొత్తం ఈ మల్టిపుల్ థింగ్స్ అన్ని కవర్ ఎలా అవుతాయో అండర్ దిస్ అమెజాన్ ప్లాట్ఫామ్. ఇన్ ద సేమ్ మేనర్ ఈ టాటా గ్రూప్ సర్వీసెస్ వాళ్ళు కూడా వాళ్ళ కన్స్యూమర్ సర్వీసెస్ ని ఈ సూపర్ యాప్ ద్వారా లైక్ అమెజాన్ ఎలా అయితే ప్రొవైడ్ చేస్తుందో టాటా గ్రూప్ కంపెనీస్ వాళ్ళు కూడా సేమ్ multiple services, multiple consumer services under this through this super app ni produce cheyalana uddesham, provide cheyalana uddeshamto they have launched this super app. Clear? Right. Next one, see, who authored the book titled Who Painted My Lust Red? Yes, who is it? And it is Sri Iyer. Like see, who painted my lust red? దిస్ ఈజ్ ఆవిడికి సంబంధించి ఈ శ్రీ అయ్యర్ రచించేటువంటి మనీ ట్రైలాగీ దాంట్లో దిస్ ఈజ్ ద సెకండ్ బుక్. ఇది వరకు షీ హాజ్ రిటన్ వన్ మోర్ బుక్ దట్ ఈస్ హూ పెయింటెడ్ మై మనీ వైట్. దట్ వాజ్ హర్ ఫస్ట్ బుక్. ఈ సిరీస్ కి సంబంధించి దట్ వాజ్ హర్ ఫస్ట్ బుక్. దిస్ ఈజ్ హూ పెయింటెడ్ మై లస్ట్ రెడ్ అన్నది దిస్ ఈజ్ ద సెకండ్ బుక్. దిస్ బుక్ ఈజ్ ఆల్ అబౌట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ క్రికెటర్స్ along with the cricketers with Bollywood with politicians, cricketers with Bollywood with politicians.
లైక్ సపోజ్ ఇప్పుడు క్రికెట్ని ప్రమోట్ చేయడానికి ఒక టీంని ఏదైనా బాలీవుడ్ యాక్టర్ స్పాన్సర్ చేయడం, కొనుక్కోవడం, లైక్ వాళ్ళు మెంటర్షిప్ ఇవ్వడం, అలాగా సో దట్ పీపుల్లో ఒక క్రేజ్ని క్రియేట్ చేయడం. క్రికెట్‌కి క్రేజ్ ఉంది కాదనట్లేదు. కాకపోతే ఇంకా దానిని ఎన్హాన్స్ చేయడానికి, వీళ్ళకి ఇంకా బూస్ట్ ఇవ్వడానికి. లైక్ క్రికెటర్స్ విత్ బాలీవుడ్, విత్ పొలిటీషియన్స్ హావ్ దేర్ రిలేషన్‌షిప్. దట్ ఈస్ ఈ నెక్సస్ దట్ ఈస్ నథింగ్ బట్ క్రికెటర్స్, బాలీవుడ్ పీపుల్ అలాంగ్ విత్ పొలిటీషియన్, వీళ్ళ ముగ్గురు మధ్య ఉన్నటువంటి నెక్సస్ అది కూడా క్రికెట్‌కి సంబంధించి దిస్ బుక్ ఈస్ ఆల్ అబౌట్. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్. See, which team won the UEFA Champions League 2019-20 title? Yes, what is the football club? And it is Bayern Munich Football Club. This is the German-based football club, and this is the 6th time that this Bayern Munich Football Club has won this championship. And this is for the first time this European football club Bayern Munich, which has won this UEFA Championship League title. Clear? Right. Next one. See. The Independent Africa Regional Certification Commission has officially declared that the World Health Organization African region is free of. Yes, so what it is free of? It is free of wild polio virus. Like basically, ఇది వరకు చూస్తే మనం our India is free of polio virus. It was known, it was well known, but polio virus, it is also known as poliomyelitis. Poliomyelitis, and this is caused by a virus. ఇది పోలియో వైరస్ వల్ల స్ప్రెడ్ అవుతుంది. ఇట్ స్ప్రెడ్స్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్ త్రూ కంటామినేటెడ్ వాటర్ ద్వారా ఇది స్ప్రెడ్ అవుతుంది. ఎస్పెషల్లీ చిల్డ్రన్ అండర్ ద ఏజ్ ఆఫ్ 5 years. 5 years లోపు ఉన్నటువంటి చిల్డ్రన్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు. దీనికి ఎటువంటి మెడిసిన్ లేదు. దీనికి ఉన్నటువంటి ఓన్లీ థింగ్ ఏంటి అని అంటే ఇమ్యునైజేషన్, వ్యాక్సినేషన్ చేయించుకోవడం ఒక్కటే ప్రివెన్షన్. అంటే పుట్టినప్పుడు నియోనేటల్స్కి పోలియో వ్యాక్సిన్ త్రూ దేర్ పోలియో చుక్కల ద్వారా, అట్ ద సేమ్ టైం లైక్ ఇంజెక్షన్ ద్వారా కూడా పోలియో వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా 5 years లోపు పిల్లల్లో పోలియో ఎఫెక్ట్ అయింది అని అంటే ఇర్రివర్సిబుల్ పెరాలసిస్ కి గురవుతారు వాళ్ళు. ఇర్రివర్సిబుల్ పెరాలసిస్ ఏంటి అని అంటే లైక్ పెరాలసిస్ ఒకసారి ఎఫెక్ట్ అయింది అనుకోండి, లైక్ సమ్ టైమ్స్ ఇట్ ఈస్ క్యూరబుల్. కాకపోతే ఈ పోలియో ద్వారా ఎవరైతే బాగా ఎఫెక్ట్ అవుతారో వాళ్ళకి ఇర్రివర్సిబుల్ పెరాలసిస్ వస్తుంది. అంటే దానిని ఇంకా క్యూర్ చేయలేరు. ఓన్లీ థింగ్ దట్ కెన్ బి క్యూరబుల్, ద ప్రొసీజర్ ఈజ్ ఇట్ ఈస్ వ్యాక్సినేషన్. అందుకే వ్యాక్సినేషన్. సో ఈ ఆఫ్రికా రీజియన్ రీసెంట్గా ఇట్ ఈస్ ఫ్రీ ఆఫ్ దిస్ వైల్డ్ పోలియో వైరస్ అని మన WHO సర్టిఫికేషన్ ఇవ్వడం జరిగింది రీసెంట్లీ. వేర్ ఇట్స్ హెడ్ క్వార్టర్స్ లొకేటెడ్ అంటే WHO, జెనీవా, స్విట్జర్లాండ్. క్లియర్? నవ్ ఇట్ ఈస్ దిస్ పోలియో అన్నది ఓన్లీ 2 countries లో మాత్రమే ఉంది. గ్లోబల్ లెవెల్లో చూసుకుంటే ఇట్ ఈస్ అట్ పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్. ఈ 2 countries లో మాత్రమే ఇప్పుడు పోలియో కేసెస్, యాక్టివ్ పోలియో కేసెస్ ఉన్నాయి. ఓకే, రైట్. నెక్స్ట్ వన్. See, which of the following state has topped the list of availing of loans since the inception of the Pradhana Mantri Mudra Yojana? Yes, what is that state? And it is Tamil Nadu. లైక్ బేసిక్లీ ఈ ప్రధాన మంత్రి ముద్రా యోజన అన్నది ఎప్పుడు లాంచ్ చేయడం జరిగిందంటే ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ ద ఇయర్ 2015. అండర్ దిస్ ప్రధాన మంత్రి ముద్రా యోజన లైక్ మైక్రో ఫినాన్స్ ఆర్గనైజేషన్స్, మైక్రో స్మాల్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి లోన్స్ అప్ టు 10 lakhs వరకు లోన్స్ ని గ్రాంట్ చేస్తుంది. తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి ఈ ముద్ర లోన్స్ ని గ్రాంట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి తమిళనాడు స్టేట్ టాప్ ఎందుకు చేసింది అని అంటే ఈ 2015 నుంచి 2020 వరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి లోన్స్ లో 70% like 70% loans those are taken by women. 70% లోన్స్ ని అవైల్ చేసుకోవడం
జరిగింది. ఫర్ దట్ తమిళనాడు స్టేట్ టాప్డ్. సి ఆఫ్టర్ తమిళనాడు ఇట్ వాజ్ వెస్ట్ బెంగాల్ విచ్ ఈస్ ఇన్ ద సెకండ్ పొజిషన్. దాని తర్వాత కర్ణాటక, బీహార్, మహారాష్ట్ర, followed by Tamil Nadu, followed by West Bengal, Karnataka, Bihar, Maharashtra, availing these mudra loans. Here, right. Next one. See, which of the following general insurance company has launched first of its kind offering Shagun gift and insurance, a unique gift of personal accident policy? Yes, so what is that? And it is SBI General Insurance. Like basically Shagun annadi enti anante, it is considered as auspicious thing. గిఫ్ట్ అండ్ ఇన్సూరెన్స్. ఈ గిఫ్ట్ అండ్ ఇన్సూరెన్స్ అన్నది ఏంటి అని అంటే లైక్ బేసిక్లీ ఎప్పుడైనా ఇన్సూరెన్స్ అని అంటే మన తర్వాత ఇప్పుడు సపోజ్ నేను ఇన్సూరెన్స్ తీసుకున్నాను అనుకోండి, నా తర్వాత నామినీ నా రిలేటివ్ ఎవరన్నా ఉండాలి. లైక్ మై ఫ్యామిలీ మెంబర్స్, మై పేరెంట్స్ ఆర్ మై స్పౌస్ ఎవరైనా ఉండాలి. కాకపోతే ఈ షగున్ అన్న ఇనిషియేటివ్ ద్వారా ఎవరికైనా కూడా గిఫ్ట్ చేయొచ్చు. లైక్ ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది, ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ ఇట్ కవర్స్ ద పీపుల్ అండర్ ద ఏజ్ ఆఫ్ 18 to 65 years పీపుల్ ఎవరికైనా మనం గిఫ్ట్ చేయొచ్చు. వాళ్ళు మీకు రిలేటివ్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. యాక్సిడెంట్ కవర్ని ప్రొవైడ్ చేస్తుంది. లైక్ ఏమన్నా సడన్ యాక్సిడెంట్స్ అయినా కూడా, యాక్సిడెంట్స్ వల్ల పార్షియల్గా డిజేబుల్ అయినా, లైక్ వాళ్ళు చనిపోయిన, ఇట్లాంటి అన్నిటినీ కూడా ఈ ఇన్సూరెన్స్ ద్వారా కవర్ చేయడం జరుగుతుంది. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్. సి the Ministry of Culture has announced how many new circles of Archaeological Survey of India to facilitate and strengthen the process of preservation and registration of archaeological monuments. Total how many అండి? 7. లైక్ బేసిక్లీ ఇప్పటి వరకు ఆల్రెడీ 29 సర్కిల్స్ ఉన్నాయి. ఈ 7 సర్కిల్స్ ని కూడా యాడ్ చేయడం ద్వారా టోటల్ గా 36 సర్కిల్స్ అయ్యాయి అనమాట అండర్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. లైక్ బేసిక్లీ ఈ సర్కిల్స్ అన్నది ఏంటి అని అంటే ఈ 36 ప్లేసెస్ లో డిఫరెంట్ స్టేట్స్ ని కన్సిడర్ చేస్తారు. ఆ స్టేట్స్ లో ఉన్నటువంటి మాన్యుమెంట్స్ లైక్ ఆర్కియాలజికల్ సైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రిజర్వ్ చేయాలి అన్న ఉద్దేశంతో ఇట్లా డిఫరెంట్ స్టేట్స్ ని సెలెక్ట్ చేస్తారు. సపోజ్ ఇప్పుడు ఖజురహో తీసుకున్నాం అనుకోండి, అజంతా అండ్ ఎల్లోరా పెయింటింగ్స్, ఖజురహో దానిలో ఉన్నటువంటి టెంపుల్స్, ఇట్లా టెంపుల్ స్ట్రక్చర్స్ అవ్వచ్చు, మాన్యుమెంట్స్, ఇట్లా ఉన్నటువంటి స్టేట్ రీజియన్స్ ని ఈ సర్కిల్స్ కింద కలెక్ట్ చేయడం జరుగుతుంది. సో రీసెంట్ గా ఇప్పుడు ఉన్నటువంటి 29 స్టేట్స్ కాకుండా ఇంకా 7 స్టేట్స్ ఆర్ యూటీస్ వీటి అన్నిటిని మొత్తాన్ని కలిపేసి టోటల్ గా 36 సర్కిల్స్ చేయడం జరిగింది అండర్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. Archaeological Survey of India, it was founded in the year 1861 by Alexander Cunningham. He was considered as the father of archaeology. ఎందుకనంటే he is the founder as well as he is the first director general of this Archaeological Survey of India. దీని యొక్క పని ఏంటండి, ఈ మాన్యుమెంట్స్ కానీ లేదంటే ఏవైనా ఆర్కియాలజికల్ రిమైన్స్ ఉన్నటువంటి వాటిని ప్రిజర్వ్ చేయాలి. సో దట్ మన కల్చర్, మన హెరిటేజ్ ని ప్రిజర్వ్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేది పనిచేస్తుంది. క్లియర్? నెక్స్ట్ వన్, ద లాస్ట్ వన్ ఫర్ టుడే. See, which state celebrates Dragonfly Festival 2020, that is also known as Tumbi Mahotsavam 2020. What is that state? And it is Kerala. Like basically Tumbi Mahotsavam. See, this Dragonfly Festival, ఈ తూనిగా అంటాం కదండి, డ్రాగన్ ఫ్లైస్. ఈ ఫెస్టివల్ ని ఎందుకు సెలబ్రేట్ చేస్తారని అంటే ఎక్కడన్నా ఈ డ్రాగన్ ఫ్లైస్ ఉన్నాయనంటే, డ్రాగన్ ఫ్లైస్ అండ్ లైక్ డ్రాగన్ స్ప్లైస్, ఈ రెండు కూడా సిబ్లింగ్స్ లాంటివి. దిస్ డ్రాగన్ ఫ్లైస్ అండ్ డ్రాగన్ స్ప్లైస్. బేసిక్లీ ఈ డ్రాగన్ ఫ్లైస్ ఒక ఏరియాలో ఉన్నాయనంటే ఆ ఏరియా యొక్క హెల్దీ ఎన్వైర్న్మెంట్, ఆ ఏరియా యొక్క ఆ విత్ ఇన్ దట్ రీజియన్ దాని యొక్క ఆ ఎన్వైర్న్మెంట్ యొక్క హెల్త్ ని లైక్ రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుంది. ఎక్కువ ఉన్నాయనంటే అక్కడ పొల్యూషన్ లెవెల్ తక్కువ ఉంది అన్న ఉద్దేశం. సో ఆ ఉద్దేశంతోనే వీటి యొక్క ఇంపార్టెన్స్ ని తెలియజేస్తూ అవేర్నెస్ ని క్రియేట్ చేస్తూ ఈ తుంబి మహోత్సవం అన్న ఫెస్టివల్ ని కేరళలో లైక్ అట్ ద స్టేట్ లెవెల్ సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. క్లియర్? రైట్. వెల్, that's all for today. Until we meet in our next session, be fit, be consistent and
Thank you.